ఏఎంబి సినిమాస్ కపాలి బెంగళూరులో స్క్రీన్ 6 లో ఉన్న డాల్బీ సినిమా తోపని అందరికీ తెలిసిందే. బట్ మిగతా స్క్రీన్స్ పరిస్థితి ఏంటి? ఇది తెలుసుకుందామని నేను బెంగళూరు విజిట్ చేసిన మల్టిపుల్ టైమ్స్లో అయితే ఏఎంబి కపాలిని కూడా విజిట్ చేశాను. సో మిగతా స్క్రీన్స్ ఆల్మోస్ట్ అన్నిటిని అయితే కవర్ చేశాను. ఇంక ఇప్పుడైతే ఆ స్క్రీన్స్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈ ఏఎంబి కపాలిలో డాల్బీ సినిమాతో పాటు ఇంకొక స్పెషల్ స్క్రీన్ కూడా ఉంది. అదే స్క్రీన్ 3. దాన్నే వీళ్ళు ఎంబీ లక్స్ స్క్రీన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఇది మనకి ఏఎంబి హైదరాబాద్లో ఉన్న విఐపి స్క్రీన్కి ఈక్వలెంట్గా అయితే ఉంటుంది. సేమ్ దానిలాగే రాయల్ లుక్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఆడి ఎంటర్ అవగానే మనకి రెడ్ అండ్ ఎల్లో ఫినిష్లో అయితే ఆడిటోరియం అయితే ఉంటుంది. చాలా రాయల్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఆడి మొత్తం అయితే సోఫా సిట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ టాప్ రోల్ అయితే రెక్లైనర్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా వెళ్ళి కూర్చోగానే నాకు అనిపించింది ఏంటి అంటే రాయల్టీ కన్నా కొంచెం చీప్ ఫీల్ అయితే ఇచ్చింది. కంఫర్ట్ అయితే మంచిగా అయితే ఉందని చెప్పొచ్చు. బట్ ఆ హ్యాండ్ రెస్ట్ మీద అయితే మనకి గోల్డ్ కలర్ హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది. అదైతే కొంచెం చీప్ ప్లాస్టిక్ ఫీల్ అయితే ఇచ్చింది. పైగా అది గ్లాసీ ఫినిష్లో అయితే ఉంది. సో ఆ గ్లాసీ ఫినిష్లో ఉంటే కొంచెం చీప్గా అనిపించింది. అండ్ అదేవిధంగా మనకి ప్రతి సీట్ పక్కన అయితే ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే అవి ఆల్మోస్ట్ కొన్ని ల్యాంప్స్ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే లేవు, కొన్ని అయితే డిటీరియేట్ అయితే అయిపోతున్నాయి. మోరోవర్ అవి మనకి చేతులు తగులుతూ ఉంటాయి, కొన్ని డిస్టర్బెన్స్ అయితే కలిగిస్తూ ఉంటాయి మూవీ చూస్తున్నప్పుడు అయితే. సో అవి కొంచెం ఎస్థెటిక్గానే కాకుండా కొంచెం ఫంక్షనల్గా కూడా ఉండేలా పెడితే బాగుండేది అనిపించింది. కానీ ఇక్కడ మనం మూవీ చూడడానికి యాంబియన్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, మనకి ఆ పిక్చర్ అండ్ ఆడియో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అందులో అయితే ఈ స్క్రీన్ అయితే టాప్ అయితే ఉంటుంది. ఇందులో మనకి బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే ఉంటుంది. ఇది స్క్రీన్ చిన్నగా అయితే ఉంటుంది. దానివల్ల అయితే మనకు ఆ బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ మరింత బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అండ్ కలర్స్ కూడా స్పాట్ ఆన్ అయితే ఉంటాయి. ఇందులో అయితే నేను ప్రీమేట్ మూవీ అయితే చూశాను. అది ఆల్మోస్ట్ డార్క్ సీన్స్ ఎక్కువ ఉండే మూవీ, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా ఉంది అని చెప్పొచ్చు. మొత్తం డార్క్ సీన్స్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ ఇంకా మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తున్నాయి. మనకి నార్మల్ పీవీఆర్ వెన్యూస్ లాగా డిమ్ బ్రైట్నెస్తో జెనాన్ ప్రొజెక్టర్స్లో ఉన్నట్టు రెడ్ టింట్ అవేం లేకుండా మనకి బార్కో 4K ప్రొజెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ అనేది చాలా క్లియర్గా అయితే నోటీస్ చేస్తాం. ఎందుకంటే ఈ ఆడి సైజ్ అనేది చాలా చిన్నగా కాంపాక్ట్ సైజ్లో అయితే ఉంది. సో దానివల్ల అయితే సరౌండ్ సౌండ్ అయితే మీరు పిన్ పాయింట్ యాక్యురసీతో అయితే మీరైతే నోటీస్ చేయొచ్చు. సో ఆ బేస్ ఇంపాక్ట్ కూడా మనకి మంచి హార్డ్గా అయితే నోటీస్ చేస్తాం. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఈ స్క్రీన్లో మీరు ఏ మూవీ చూసినా సరే పిక్చర్ క్వాలిటీ పరంగా కానివ్వండి, ఆడియో క్వాలిటీ పరంగా కానివ్వండి అయితే అసలు డిసప్పాయింట్ అవ్వరు. నాకు పర్సనల్ ప్రిఫరెన్స్ కింద ఆ యాంబియన్స్ అయితే అంతగా నచ్చలేదు. మీకు నచ్చితే కనుక ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే రెట్టింపు అయితే అవ్వచ్చు. బట్ నాకైతే యాంబియన్స్ పరంగా అయితే ఓకే అనిపించింది, కానీ పిక్చర్ అండ్ ఆడియో క్వాలిటీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఆడియోలో మనకి స్క్రీన్ అనేది చిన్ని సైజ్ అయితే ఉంటుంది అనమాట. దానివల్ల అయితే ఇది మనకి మోస్ట్లీ హోమ్ థియేటర్ ఫీల్స్ అయితే ఇస్తుంది, ఆ స్క్రీన్ సైజ్ మరీ చిన్నగా ఉండడం వల్ల. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎలానో హోమ్ థియేటర్ గురించి మెన్షన్ చేశాను కాబట్టి హోమ్ థియేటర్లో ఉండి ఇంకొక 2 స్క్రీన్స్ గురించి కూడా మాట్లాడేస్తాను. అవే స్క్రీన్ 4 అండ్ స్క్రీన్ 7. ఈ రెండు కూడా మనకి స్కోప్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్సే. ఈ రెండిట్లో కూడా మనకి 4K లేజర్ ప్రొజెక్షన్ ఇంకా డాల్బీ 7.1 ఆడియో అయితే ఉంటుంది. ఈ రెండిట్లో అయితే నేను మూవీస్ అయితే చూశాను. స్క్రీన్ 4లో అయితే గోదావరి గట్టుపైన మూవీ చూశాను. అండ్ స్క్రీన్ 7లో అయితే ది షీప్ డిటెక్టివ్స్ అనే మూవీ చేశాను. ఫస్ట్ స్క్రీన్ 4 గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఈ ఏఎంబి కపాలిలో ఇదే స్మాలెస్ట్ స్క్రీన్ అనుకుంటా నేను చూసిన దాని ప్రకారం అయితే. డైమెన్షన్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ నేను చూసిన ప్రకారం అయితే ఇది నాకు బాగా చిన్నగా అయితే అనిపించింది. బట్ స్కోప్ స్క్రీన్ కాబట్టి కొంచెం దగ్గరగా అయితే వచ్చి కూర్చుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ 4K లేజర్ ప్రొజెక్షన్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఇంకా ఎక్సలెంట్ బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ ఆడియో కూడా డాల్బీ 7.1కి తగ్గట్టు పర్ఫెక్ట్గా అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇందులో అయితే నాకు పేరు పెట్టడానికి అయితే ఏం కనిపించలేదు, బట్ స్క్రీన్ అయితే కొంచెం చిన్నగా ఉంది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ 7 దగ్గరికి వస్తే ఇందులో నేను ది షీప్ డిటెక్టివ్స్ మూవీ అయితే చూశాను. ఇందులో కూడా మనకు ఆల్మోస్ట్ స్క్రీన్ 4లో ఏం ఎక్స్పీరియన్స్ ఉందో అలాంటి ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఈ స్క్రీన్లో చిన్ని కాన్ అయితే నోటీస్ చేశాను. అదేంటి అంటే మనకి స్క్రీన్ కిందనే స్టేర్ కేసింగ్ అయితే ఉంటుంది ఎగ్జిట్ కోసం అయితే. సో అక్కడైతే ఎగ్జిట్ సైన్ అయితే ఎల్లో కలర్ లైట్స్ అయితే ఉంటుంది. సో డార్క్ సీన్స్ ప్లే అయినప్పుడు అయితే ఆ ఎల్లో కలర్ లైట్ అనేది స్క్రీన్ మీద అయితే రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ అదర్ దెన్ దట్ స్క్రీన్ పిక్చర్ క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ అయితే బాగుంది అని చెప్పొచ్చు. స్క్రీన్ 4 అండ్ స్క్రీన్ 7లో కూడా సిమిలర్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. కానీ మీరు అడగచ్చు, డాల్బీ సినిమా తప్పితే ఈ ఏఎంబి కపాలిలో అసలు మంచి స్కోప్ స్క్రీన్సే లేవా అని చెప్పి. బట్ అక్కడే మనకు ఆన్సర్ దొరుకుతుంది. స్క్రీన్ 5 అండ్ స్క్రీన్ 9లో ఈ రెండు కూడా మనకి 4K లేజర్ ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో అయితే ఉంటుంది. నేను స్క్రీన్ 3లో చెప్పినట్టు ఇది మనకి హోమ్ థియేటర్లో అయితే ఉండదు, యాక్చువల్ థియేటర్ ఫీల్ అయితే ఇస్తాయి అనమాట. ఎందుకు అంటే ఇందులో మనకి డాల్బీ సినిమా తర్వాత లార్జెస్ట్ స్క్రీన్స్ అయితే ఈ 2 స్క్రీన్స్లో అయితే ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అయితే తెలియదు, బట్ ఇవి నాకు తెలిసి మోర్ దెన్ 50 feet వైడ్ అయితే ఉంటాయి. అండ్ ఈ స్క్రీన్స్
కూడా మనకి వాల్ టు వాల్ రేషియో అయితే ఉంటాయి, సో దట్ మనకి ఇమర్షన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇంకా నేను స్క్రీన్ 9లో అయితే నిన్ను కోరి మూవీ అయితే చూశాను. అందులో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. బట్ ఒకటి చిన్నది నోటీస్ చేసింది ఏంటి అంటే నాకు పిక్చర్ క్వాలిటీ అయితే సాఫ్ట్గా అయితే అనిపించింది. బట్ ఇది ప్రొజెక్టర్ వల్ల అయితే కాదు, ఎందుకంటే మనకి నిన్ను కోరి అనేది రిలీజ్ కాబట్టి రీమాస్టర్డ్ వర్షన్ అయితే ప్లే అయింది. సో దానివల్ల అయితే కొంచెం రీమాస్టరింగ్ వల్ల పిక్చర్ అయితే సాఫ్ట్గా అయితే అనిపించింది. అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే నాకు కంటెంట్లో డాల్బీ అట్మాస్ ప్లే అయిందో లేదైతే తెలీదు, బట్ సరౌండ్ సౌండ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది అని చెప్పొచ్చు. అండ్ నిన్ను కోరి సాంగ్స్ అనేవి బీట్స్ అన్ని చాలా మంచిగా అయితే హిట్ అయినాయి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అని చెప్పొచ్చు. అండ్ నేను ఒక టెస్ట్ అయితే చేశాను, అదేంటి అంటే మూవీ ప్లే అవుతున్నప్పుడే నేను ప్రైమ్ వీడియోలో నిన్ను కోరి అయితే పెట్టి రెండింటిని కంపేర్ చేశాను అనమాట. సో నా దగ్గర అయితే Samsung S25 Ultra ఉంది. అందులో అయితే 2K AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ కలర్స్ అయితే చాలా మంచిగా అయితే ఉంటాయి. నేను న్యాచురల్ మోడ్లోనే పెట్టి యూస్ చేస్తాను. సో నా మొబైల్లో ఏవైతే కలర్స్ అయితే ప్లే అవుతున్నాయో స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ అదే కలర్స్ అయితే ప్లే అవుతున్నాయి. అదే అసలు యాక్చువల్లీ ఎందుకు చూశాను అంటే నాకు మూవీ చూసినప్పుడు అయితే కొంచెం వామ్ టింట్ అనేది ఎక్కువగా అయితే అనిపించింది. నిజంగా మూవీ వామ్గా ఉంటుందా లేకపోతే ప్రొజెక్షన్ వల్ల కొంచెం సాచురేటెడ్గా కనిపిస్తుందా అని చెప్పి నేనైతే ప్రైమ్లో అయితే మూవీ అయితే ప్లే చేసి చూశాను. ఎగ్జాక్ట్గా ప్రైమ్లో ఎలా అయితే ప్లే అయిందో సేమ్ అదే విధంగా అయితే అదే కలర్ గ్రేడ్తో అయితే మనకు ప్రొజెక్షన్లో కూడా ప్లే అయింది. సో దీనివల్ల అయితే మీరు చూడొచ్చు మంచి కలర్ అక్యురసీ అయితే మనకు ప్రొజెక్షన్లో అయితే ఉంది. సో పిక్చర్ క్వాలిటీ పరంగా కానివ్వండి, ఇంకా ఆడియో క్వాలిటీ పరంగా కానివ్వండి, మీకు స్క్రీన్ 5 ఇంకా స్క్రీన్ 9 అయితే డాల్బీ సినిమా తర్వాత అయితే అంతే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. మీకు గో టు సీన్స్ అయితే డాల్బీ సినిమా తర్వాత ఈ రెండింటిని అయితే చూస్ చేసేసుకోవచ్చు. ఇంకా అన్ని స్కోప్ స్క్రీన్స్ గురించి మాట్లాడుతున్నాడు, అసలు ఫ్లాట్ స్క్రీన్సే లేవా అంటే మీకు ఏఎంబి కపాలీలోనే కాదు, మొత్తం బెంగళూరులోనే వన్ ఆఫ్ ది మంచి ఫ్లాట్ స్క్రీన్ అయితే ఇందులో ఉంది. మొత్తం బెంగళూరులోనే మంచి ఫ్లాట్ స్క్రీన్ అని ఎందుకు అంటున్నానంటే మనకి ఐమాక్స్ తర్వాత అంత మంచి ఫ్లాట్ స్క్రీన్స్ అయితే బెంగళూరులో లేవు. మనకి ఓలెడ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి, స్వాగత్ ఆనిక్స్లో ఉంది, అదేవిధంగా ఐనాక్స్ M5 సిటీలో డైనర్ స్క్రీన్ అయితే ఉంది. రెండిట్లో కూడా మనకి ఓలెడ్ స్క్రీన్స్ ఉంటాయి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో, బట్ ఆడియో మాత్రం అంత మంచిగా అయితే ఉండదు. రెండు 7.1 ఆడియోనే. స్వాగత్లో అయితే వర్స్ట్ అయితే ఆడియో సౌండ్ అయితే ఉంటుంది, కానీ M5 సిటీలో డైనర్ అయితే ఇంకా నేనైతే చూడలేదు, బట్ అందరూ కూడా 7.1 ఆడియోనే ఉంటుంది. ఇంకా మనకి కొంచెం నోటబుల్ స్క్రీన్ అంటే మనకి మాల్ ఆఫ్ ఏషియాలో అయితే ఒక 3 ఫ్లాట్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా 4K లేజర్ ప్రొజెక్షన్ అయితే ఉంటాయి, కానీ అందులో మాత్రం మనకు ఓన్లీ 7.1 ఆడియోనే ఉంటుంది. బట్ మనకి ఏఎంబి స్క్రీన్ 1లో మాత్రం ఓన్లీ 4K లేజర్ అట్మాస్ ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఐమాక్స్ తర్వాత అంత మంచి స్పెక్స్తో ఓన్లీ ఏఎంబి స్క్రీన్ 1లోనే మనకు మంచి ఫ్లాట్ స్క్రీన్ అయితే ఉంది. ఇది అయితే స్క్రీన్ చిన్నగానే ఉంటుంది, అంత పెద్దగా అయితే ఉండదు. సో మీరు హాఫ్ ఆఫ్ ది థియేటర్కి అయితే ముందుకు వచ్చేసి చూస్తే మీకు మంచి ఇమర్షన్ అయితే ఉంటుంది. బట్ అదర్ దెన్ దట్ పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, సౌండ్ క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నేనైతే ఇందులో కృష్ణావతారం మూవీ అయితే చూశాను. స్కోప్ ఆస్పెక్ట్ రేషియో మూవీనే, ఫ్లాట్ అయితే కాదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. నాకు తెలిసి అది 2K DCP అనుకుంటా, దానివల్ల అయితే సాఫ్ట్గా అయితే అనిపించింది. బట్ మీరు 4K క్వాలిటీ ఉన్న మూవీ చూస్తే కనుక పిక్చర్ క్వాలిటీ అయితే ఇంకా మంచిగా అయితే ఉండొచ్చు. అండ్ కృష్ణావతారం మూవీలో సాంగ్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి, అది ఒక మ్యూజికల్లా అని చెప్పొచ్చు. సో ఆ సాంగ్స్ అన్నీ అయితే నేను చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను, మంచి సౌండ్ అవుట్పుట్ అయితే ఉంది. సో మీరు మంచి ఫ్లాట్ స్క్రీన్ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు ఈ స్క్రీన్ 1 అయితే చూస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ బెంగళూరులో కూడా. అండ్ ఫ్లాట్ స్క్రీన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి స్క్రీన్ 2 కూడా మనకి ఫ్లాట్ స్క్రీనే ఉంటుంది. ఇది కూడా మనకి బార్కో 4K లేజర్ ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడైతే డాల్బీ 7.1 ఆడియో అయితే ఉంటుంది. కానీ ఈ స్క్రీన్ 2 విషయంలో అయితే నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. అదేంటి అంటే ఆన్లైన్ సోర్సెస్లో చూసినప్పుడు ఈ ఏఎంబి కపాలి స్క్రీన్ 2లో డాల్బీ 7.1 ఆడియోతో ఎక్విప్ అయి ఉంది అని అయితే చెప్తున్నారు. బట్ నేను చూసినప్పుడు అయితే సీలింగ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి ఈ స్క్రీన్లో. నాకు తెలిసినంత వరకు అయితే డాల్బీ అట్మాస్ ట్యూనింగ్ లేకుండా సీలింగ్ స్పీకర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారంటే అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అయితే కాదు. మీరు డాల్బీ 7.1 అంటే ఓన్లీ సరౌండ్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మీకైతే సీలింగ్ స్పీకర్స్ అవసరం లేదు. బట్ సీలింగ్ స్పీకర్స్ కూడా ఇన్స్టాల్ చేశారంటే మోస్ట్లీ డాల్బీ అట్మాస్ ట్యూనింగ్ కూడా చేస్తే మంచిదని చెప్తాను. బట్ ఆన్లైన్ సోర్సెస్లో అయితే 7.1 ఉంది. నేనైతే ఇంకా మేనేజ్మెంట్తో అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు. ఒకవేళ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఒకవేళ కన్ఫర్మ్ చేసుకుంటే కనుక నేను కామెంట్స్లో అయితే మెన్షన్ చేసి పిన్ అయితే చేస్తాను, దాని ద్వారా అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నేను మూవీ చూడని ఒకే ఒక్క స్క్రీన్ అయితే ఈ స్క్రీన్ 2. సో దానివల్ల అయితే ఒకవేళ కంటెంట్ ప్లే అయినా సరే, నేను ఒకవేళ సీలింగ్ స్పీకర్స్ మంచిగా వర్క్ అయినా సరే, దాన్ని బట్టి అయితే డాల్బీ అట్మాస్ 7.1 అనేది ఆ డిఫరెన్స్ అయినా కనీసం నోటీస్ చేసేవాడిము.
బట్ ఈ స్క్రీన్లో మూవీ చూడకపోవడం వల్ల అయితే నేను అదైతే కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. సో ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ 1 తర్వాత అయితే స్క్రీన్ 2లో కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది విత్ బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్. అండ్ ఒకవేళ ఇది డాల్బీ 7.1 ఆడియో అయినప్పటికీ మీకు సీలింగ్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి సరౌండ్ సౌండ్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా అయితే ఈ స్క్రీన్ కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా ఎలానో ఫ్లాట్ స్క్రీన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏఎంబి కపాలీలో ఉన్న స్క్రీన్ హైట్ కూడా మనకి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీనే. అండ్ స్పెక్స్ విషయం దగ్గరికి వస్తే ఇది కూడా మనకి బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ ఇంకా డాల్బీ 7.1 ఆడియో అయితే ఉంటుంది. బట్ ఈ స్క్రీన్లో అయితే సీలింగ్ స్పీకర్స్ అయితే లేవు. మీరు డాల్బీ 7.1 ఇవ్వాలి అనుకుంటే ఈ స్క్రీన్ లాగే సీలింగ్ స్పీకర్స్ లేకుండా ఉంటే బెటర్ కదా, మీకే కొంచెం ఖర్చు అయితే కలిసి వస్తుంది. బట్ స్క్రీన్ 2లో అయితే సీలింగ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో అదైతే కన్ఫర్మ్ చేసేసుకుందాం. అది పక్కన పెడితే నేను ఓం శాంతి శాంతికి మూవీ అయితే చూశాను. ఇది ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్. సో ఫుల్ స్క్రీన్ అయితే కవర్ అయింది అండ్ కలర్స్ అయితే మంచి వైబ్రెంట్గా ఉన్నాయి, బ్రైట్నెస్ కూడా మంచిగా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను ఫ్రంట్ నుంచి థర్డ్ రోలోనే కూర్చున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మరీ దూరంగా కూర్చుంటే బాగా చిన్న స్క్రీన్లో కనిపించేదేమో కానీ నేను థర్డ్ రోలోనే కూర్చున్నాను కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అండ్ 7.1 ఆడియో కదా, నేను స్క్రీన్కి మరీ దగ్గరగా ఉండడం వల్ల ఆ సబ్ ఊఫర్స్ నుంచి కొంచెం బేస్ ఇంపాక్ట్ అయితే మరీ ఎక్కువగా అయితే అనిపించింది. సో బేస్ అనేది కొంచెం డామినేటింగ్ అయితే అనిపించింది. సో మీరు కొంచెం ఫర్దర్ బ్యాక్ అయితే కూర్చుంటే ఆ బేస్ ఇంపాక్ట్ అయితే తగ్గి కొంచెం న్యూట్రల్ సౌండ్ అయితే ఉండొచ్చు. కాకపోతే మీకు స్క్రీన్ అనేది కొంచెం చిన్నగా అయితే అనిపిస్తుంది. సో మోర్ ఓవర్ ఈ అన్నాడీస్ కూడా కొంచెం చిన్న సైజ్ ఉన్నాయి కాబట్టి ఆడియో ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది నార్మల్ స్క్రీన్స్ కంటే. సో మీరు ఆడియో పరంగా అయితే మోస్ట్లీ ఏ స్క్రీన్లో కూడా డిసప్పాయింట్ అవ్వరని చెప్తాను. ఇంకా స్క్రీన్స్ అన్నిటి గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి మిగిలిన విషయాల గురించి కూడా మాట్లాడేసుకుందాం. అందులో ఫస్ట్గా మాట్లాడాల్సింది ఈ థియేటర్ యొక్క అంబియన్స్. ఇదైతే మనకి చాలా రాయల్ లుక్ అయితే ఉంటుంది. ఇంత రాయల్ లుక్ ఉన్న థియేటర్ అయితే నేనైతే చూడలేదు. మనకి ఏఎంబి హైదరాబాద్ కంటే ఏఎంబి కపాలి అయితే చాలా ఫార్ బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ ఏఎంబి కపాలిని అయితే విజిట్ చేయాలి. చాలా ఈస్టర్ ఎగ్స్ ఉంటాయి ఆయనకు సంబంధించినవి, ఆయన చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి, ఆయన సాంగ్స్కి సంబంధించి స్పాటిఫై వాల్ ఉంటుంది. ఇంకా మీరు టాప్ ఫ్లోర్కి వెళ్తే ఎం లౌంజ్ అని ఉంటుంది. అక్కడైతే మీకు మహేష్ బాబు గారికి వచ్చిన నంది అవార్డ్స్ అన్ని డిస్ప్లే చేశారు. అండ్ ఇంకా ఫుల్ థియేటర్ మొత్తం అయితే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్స్ నుంచి ఉన్న ఆ క్యారెక్టర్ పోస్టర్స్ కానివ్వండి, మూవీ పోస్టర్స్ కానివ్వండి, అవన్నీ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ ఆయన ఫ్యాన్ అయితే కనుక ఖచ్చితంగా అయితే ఈ థియేటర్ అంబియన్స్ని అయితే మీరు ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఈ థియేటర్లో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మనకి ఈచ్ ఫ్లోర్లో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకవేళ మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమన్నా అయితే ఛార్జ్ అయిపోతే కనుక అక్కడైతే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది అయితే చాలా మంచి ఎడిషన్ అయితే చెప్పొచ్చు. ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అయింది, ఎందుకంటే నేను పొద్దున్న నుంచి నైట్ వరకు థియేటర్లోనే స్పెండ్ చేశాను. సో ఈవినింగ్ వచ్చేసరికి నా మొబైల్ ఛార్జింగ్ అంతా అయిపోయింది. బట్ అక్కడికి వెళ్ళి ఆ కేబుల్స్ అయితే నేనైతే ఛార్జ్ చేసుకున్నా. సో చాలా మంచి ఫీచర్ అనిపించింది ఇదైతే. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఏఎంబి కపాలీలో నేను టేస్ట్ చేసిన ఫుడ్ గురించి అయితే మాట్లాడతాను. మనం ఏఎంబిలో ఎంతైతే ఆ స్క్రీన్స్ని అయితే పొగుడతామో అదేవిధంగా ఫుడ్ను కూడా అంతే విధంగా అయితే పోడాలి. నాకు తెలిసి ఏ థియేటర్లో మీరు ఫుడ్ తీసుకున్నా సరే ఏఎంబిలో ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు, అంత వాల్యూ ఫర్ మనీ అయితే ఉండదు. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మీకైతే ఇన్హౌస్ కిచెన్ అయితే ఉంటుంది. మీకు షెఫ్స్ అయితే థియేటర్లోనే ఉంటారు. మీకు ఫుడ్ అయితే ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసి అయితే ఇస్తారు. సో మీకు ఫుడ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. సో నేను వేరియస్ డిషెస్ అయితే ట్రై అవుట్ చేశాను. మంచూరియా తిన్నాను, బిర్యానీ తిన్నాను, పేస్ట్రీస్ తిన్నాను, జెలాటో ట్రై చేశాను. సో ఇట్లా వేరియస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అయితే తిన్నాను. సో అన్నీ అయితే నాకు చాలా మంచిగా అయితే అనిపించినాయి. సో నాకైతే ఫుడ్ విషయంలో అయితే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. కొంతమందికి అయితే ఓవర్ ప్రైజ్డ్ అనిపించవచ్చు, బట్ ఆ ఓవర్ ప్రైజ్డ్ ఉన్నా సరే వర్త్ అని చెప్తాను. సో ఫుడ్ అయితే అంత మంచిగా అయితే ఉంటుంది ఈ ఏఎంబి సినిమాస్లో. అది బెంగళూరు కానివ్వండి ఆర్ఎల్స్ హైదరాబాద్ కానివ్వండి. ఇంకా ఇవన్నీ మాట్లాడేసాడు, డాల్బీ సినిమా గురించి చెప్పట్లేదు ఏంటి అని అడిగితే నేను ఆల్రెడీ డాల్బీ సినిమా మీద ఆల్రెడీ వీడియో చేశాను ఏఎంబి సినిమాస్కి సంబంధించి. అదైతే ఇక్కడ కార్డ్స్లో అయితే పెట్టేస్తాను, మీరు కావాలనుకుంటే ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. అది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాల్బీ సినిమా అని చెప్పొచ్చు. మనకి మంచి పిక్చర్ అండ్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకు అల్లు సినిమాస్లో ఉన్న సౌండ్ కంటే ఏఎంబి కపాలీలో ఉన్న సౌండ్ ఏంటంటే నాకు చాలా అయితే ఇష్టం అని చెప్తాను. సో ఇలాంటి మరిన్ని కరెంట్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, so that we can change the way people watch cinema. So next video అయితే కలుద్దాం. Until then, bye bye.